మౌలి వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మైసూర్ పాక్ అండి. దీన్ని చేయడం ఇంత ఈజీయా అనేటట్టు అయితే చేస్తున్నాను. చూసేయండి, చక్కగా చేసేయండి. ముందుగా ఒక గిన్నెలో ఒక జల్లెడ పెట్టుకున్నాను. అందులోని ఒక కప్పు శనగపిండిని అయితే వేసుకుని జల్లించుకుంటున్నానండి. మనం మొత్తం అంతా కూడా ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ ఏదైనా పెట్టుకుని మొత్తం దాంతోనే మెజర్ చేసుకుందాము. ఇప్పుడు జల్లెడతో జల్లించేసుకుంటే మనకి వేస్ట్ అయితే ఇంత వచ్చిందండి. చూడండి, ఇప్పుడు మన శనగపిండి అయితే చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. వేరొక గిన్నె తీసుకుని అందులోని కొద్దిగా నెయ్యి వేసుకుని దాన్ని స్ప్రెడ్ చేసుకుందాం అండి. నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి, మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని అందులోని ఒక కప్పు నెయ్యి అండి, ఇది నెయ్యి వేసుకుంటున్నాను. ఒక కప్పు నెయ్యి, ఒక కప్పు నూనె, రెండు కూడా ఈక్వల్గా తీసుకోండి. మన మైసూర్ పాక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మటి ఫ్లేవర్ ఉంటుందండి. కంప్లీట్గా నెయ్యి అన్న తీసుకోవచ్చు, కంప్లీట్గా నూనె అన్న వాడచ్చండి. ఇప్పుడు దాన్ని ఒక స్టవ్ మీద పెట్టేసుకున్నాను. అలాగే వేరొక స్టవ్ మీద మందపాటి గిన్నె తీసుకుని అందులో 2 కప్పుల పంచదార వేసుకుంటున్నాను. 2 కప్పుల పంచదార పోసుకుని ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకుని మనం రెండు కూడా పక్కన పెట్టేసుకున్నామండి. ఒక స్టవ్ మీద ఏమో నెయ్యి నూనె, ఒక పక్కనేమో పంచదార పాకం పెట్టుకున్నాం. ఇప్పుడు పంచదార కరగాలి కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నానండి. ఇప్పుడు అందులోని కొద్దిగా యాలకుల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని మన పంచదార పాకం మొత్తం కరిగిపోవాలండి. మనకి తీగ పాకం రావాలి. సో వచ్చిందా లేదా అని చెప్పి నేను చూస్తున్నాను. చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి. తీగ పాకం అంటే తీగలా సాగాలి కదా. చూసారా, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది మనకి. ఇలా వచ్చేసిన తర్వాత మనం ముందుగా శనగపిండి జల్లించుకుని తీసుకున్నాం కదా, అది ఆ పాకంలో అయితే యాడ్ చేసేసుకుందాం. ఎక్కడా ఉండలేకుండా మొత్తం పాకంలో కలిసిపోయేలాగా శనగపిండిని కలుపుకుంటూ ఉందామండి. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. చూడండి, ఎక్కడా ఉండలేకుండా బాగా కలిసిపోయింది కదా. ఒక 5 నిమిషాలు అలా కలుపుతూనే ఉండండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని అలా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇలా ఉండాలి. థిక్గా అయిపోయింది కదా, ఎక్కడా ఉండంటూ లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం వేరొక వైపు నెయ్యి నూనె కూడా కలుపుకుని పెట్టుకున్నాం కదా, ఆయిల్ని మధ్య మధ్యలో యాడ్ చేసుకుందామండి. చూడండి, ఒక 5 నిమిషాలు ఇలాగా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న నెయ్యి నూనె ఇంకా స్టవ్ ఆన్లోనే ఉంది, లో ఫ్లేమ్లో పెట్టుకుని దాన్ని అలా వేడి మీదే ఉండాలండి. ఎప్పుడు కూడా వేడిగా ఉన్న నూనె కానీ నెయ్యి కానీ వేసేసి కలుపుకుంటూ ఉంటాము. మళ్ళీ అలాగే కొద్దిగా వేసుకుంటూ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేదాకా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి. మీరు ఫుడ్ కలర్ యాడ్ చేసుకునే పలమైతే ఇందాక మనం పాకం పట్టుకుంటున్నాం కదా, అప్పుడే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటున్నాను నేనైతేని. ఇలా కలుపుతూనే ఉండాలండి. మనం చూస్తుండగానే కలర్ కొద్దిగా చేంజ్ అవుతుంది. చూడండి, ఇలా కలుపుతూనే ఉందాము. మొత్తం నెయ్యి నూనె కూడా అయిపోవాలని లేదండి, మనకి గిన్నె నుంచి ఈజీగా మూవ్ అయి వచ్చేస్తూ ఉండాలి. మనం ఎలా తిప్పితే అలా తిరిగిపోతూ ఉండాలండి మైసూర్ పాక్ మిశ్రమం అయితే. చూడండి, నూనె అంతా కూడా వదిలేస్తుంది. ఇప్పుడు అలా కలుపుతూ ఉంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు నూనె కానీ నెయ్యి కానీ పీల్చదు, దాన్ని వదిలేస్తూ ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా నెయ్యి రాసుకున్నాం కదా ఒక గిన్నెకి, ఆ గిన్నెలో అయితే వేసేసుకుందాం. చూడండి, నేను చూపిస్తున్నట్టే చేయండి. ఇలా వేసేసుకున్న తర్వాత దాన్ని సమానంగా మనం పైన ఒక గరిటతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందామండి. వేడిగా ఉంటుంది, పిల్లలు ఎవరైనా కానీ కొంచెం దూరంగా ఉంచి చేసుకోండి. చూసారా, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేద్దాం దీన్ని. 5 నిమిషాల తర్వాత కొద్దిగా వేడిగానే ఉన్నప్పుడు మనం చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుందామండి. తర్వాత వాటిని కొంచెం లోపలికి మనం చాక్తో కట్ చేసుకుందాము. చూడండి, నేను చూపిస్తున్నట్టే చేయండి.
ఇలా మన మైసూర్ పాకు ముక్కలు అయితే కట్ చేసేసుకుందాము. వేడి మీదే కట్ చేసుకుంటేనే మనకి కట్ అవుతుందండి, లేకపోతే మనకి పీసెస్ అయితే కట్ అవ్వవు. చూసారా, ఇలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఒక 2 అవర్స్ పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిపోయింది. దీన్ని మనం డీమౌల్డ్ చేసుకుందాం. అదేనండి, ఉల్టా చేసుకుందాం. ఒక ప్లేట్ వేసుకుని దాన్ని తిప్పేసుకుని జస్ట్ ఒక్కసారి పైన ఇలా నొక్కితే సరిపోతుందండి. ట్యాప్ చేసుకుంటేనే మన మైసూర్ పాకం అయితే బయటకు వచ్చేసింది ఈవెన్గా. నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్ వాడలేదు కాబట్టి మనకి ఈ కలర్లో వచ్చింది. మీరు ఫుడ్ కలర్ యూజ్ చేస్తే కనుక మీకు ఎల్లో కలర్ వస్తుంది. చూడండి, మధ్యలో కలర్ వేరు, అటు ఇటు సైడ్స్లో వేరుగా వచ్చింది కదా. మన మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.